మెంటల్ బాలకృష్ణ శాసనసభలో మా ప్రియతమ నాయకులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అనే పదం వాడినారు. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఏదైతే బాలకృష్ణ నిన్న మాట్లాడినాడో ఆయన మత్తు ముసుగులో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన శాసనసభలో ఏం మాట్లాడినాడు అనేది ఇప్పటికీ ఆయనకి గుర్తుందో లేదో అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఓ 2 ఏళ్ల క్రితం ఓ కార్యకర్త ఫోన్ చేసి బాలకృష్ణకి సార్ మీరు ఎక్కడున్నారు అని అడగడం జరిగింది. దానికి బాలకృష్ణ నువ్వు నాకు ప్రశ్నిస్తావా, నేను ఎక్కడున్నానని అడుగుతావేమ్రా అని ఎట్లంటే అట్లా బూతులు తిట్టినాడు. అది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసినారు. అదేగాక స్టేజ్ల పైన కూడా నిలబడి లేడీస్ అని చూడకుండా ఎట్లంటే అట్లా మాట్లాడే తత్వం బాలకృష్ణకే ఉందనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ ముందు నుంచి గ్రహించినారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ గ్రహిస్తున్నారు. మెంటల్ బాలకృష్ణ జాగ్రత్త, మా నాయకుని మీద ఎలాంటంటే అట్లా మాట్లాడితే మేము ఓర్చుకోం. మేము తప్పకుండా నిరసనలు తెలియజేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాలకృష్ణని ఈ ఎమ్మెల్యే పదవి నుండి సస్పెండ్ చేసి ఈ ఎమ్మెల్యేకి ఈయన అనర్హుడని ఎలక్షన్ కమిషన్ వేటు వేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా పద్మభూషణ్ అనే పెద్ద గౌరవం, పెద్ద బిరుదు పొందిన వ్యక్తి నిన్న అసెంబ్లీలో తాగొచ్చి మాట్లాడడం చాలా విడ్డూరం. ఈయనకి సినీ పరిశ్రమకి ఈయన చేసిన సేవలను కాక ఈయన మెంటల్ అని దీనిలో ఎక్స్పర్ట్ అనేది వాళ్ళు గ్రహించి పద్మభూషణ్ ఇచ్చినారు. ఈ మెంటల్ బాలకృష్ణను తక్షణమే ఆ బిరుదు కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము రాష్ట్రపతిని కోరుతున్నాం. అలాగే ఈయన అల్లుడు లోకేష్ గారు, మంత్రి గారైన లోకేష్ నిన్నమన్న అసెంబ్లీలో గడిచిన 5 ఏళ్లలో మీరు ఏం పీకినారని మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ ఉంటే చెల్లి అని చూడకుండా ఆమెను ఉద్దేశించి అలా మాట్లాడడం చాలా బాధాకరం. లేడీస్ ని కొంచెం గాని మర్యాద ఇవ్వడం లేదనేది ఈ ప్రభుత్వానికే చెల్లుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో మీరు మాట్లాడుతున్న తీరుని ఈ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారు. దాన్ని తప్పకుండా మీకు దానికి బదులుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ కూటమి ప్రభుత్వాన్ని తప్పకుండా ఓడిస్తారు. అదేగాక చూస్తున్నారు, మీరు మేనిఫెస్టోలో ఏదైతే వాగ్దానాలు చేసినారో అది నెరవేర్చకుండా ఈ తప్పుదారి పట్టిస్తున్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారు. ఆ రోజు జగనన్న తూచా తప్పకుండా ఏదైతే మేనిఫెస్టో చెప్పినారో ప్రతి దానికి ఆయన డేట్ ని రౌండ్ చేసి అన్ని అమలు చేసినారు. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దానికి తోడుగా ఇలాంటి మెంటల్ బాలకృష్ణ మాట్లాడుతున్న తీరు, లోకేష్ బాబు గారు మాట్లాడుతున్న తీరుని ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలని, అలాగే బాలకృష్ణను వెంటనే ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ జయ జగన్.